నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మైసంపేట రాంపూర్ గ్రామాల ఆదివాసీ గిరిజనులు సోమవారం జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో తమ సమస్యలతో కూడినటువంటి వినతి పత్రాన్ని అందించారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ పునరావాస ప్రాజెక్టులో భాగంగా తమ కుటుంబాలను 2024 మార్చిలో కొత్త మందిపడగ శివార్లోని ఏర్పాటు చేసినటువంటి పునరావాస ప్రాంతానికి తరలించారని, కానీ ఎలాంటి వసతులు కల్పించలేదని అన్నారు. పునరావాస కుటుంబాలు పూర్తిగా ఆదివాసులతో ఉన్నందున ఎలాంటి షరతులు లేకుండా ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలన్నారు. ఇక భూమి పట్టాలను అందజేయాలని, విద్యార్థుల సౌకర్యార్థం పాఠశాల భవనానికి నిధులు మంజూరు చేయాలని సందర్భంగా వారు కోరారు. ఇప్పటికీ 2 పంటలు నష్టపోయినాం. దానికి ఏమైనా నష్టపరం కల్పిస్తారా ఏంటి? ఇప్పటికి వెళ్తారు కదా కలెక్టర్ మేడం వెళ్తారు కదా. గవర్నమెంట్ కలెక్టర్ ఏం సాయం చేసింది, ఎవరేం సాయం చేసింది? మాకు ఇన్ని రోజులు ఆడిపిస్తూ ఉన్నారు. మీరు ఆడినట్టు మేము ఆడుతున్నాం. అట్లనే పోతులాగా దునికిపిస్తున్నారు మమ్మల్ని. ఒకరికి వస్తే ఒకరికి రాకపోయా. వచ్చిన వాళ్ళు తినంగా రాని వాళ్ళు ఎంత కట్టుకుంటుంటారా? సాయం చేసినప్పుడు అందరికీ సాయం చేయాలి సార్. ఒకరికి చేసి ఒకరికి చేసి ఎట్లుంటుంది? ఒకరు తింటే ఒకరు ఉపాసం ఉంటారా? మా ప్రాబ్లం అది. మాకేం సౌకర్యం చేయలేదు కాబట్టి మాకు అన్ని చేయాలా. మా భూములు పట్టాలు చేసి ఇవ్వాలా. మాకు బంటాలు కొడతామన్నారు, బంటాలు కొట్టలేదు. పక్కన ఏం లేదు. ఆ జంగల్ వరమే ఉన్నది ఆడ. మేమేడానికి పట్టే డబ్బులు రాలేదు. మాకు పట్ట భూమి కాగితం రాలేదు. నా ఇల్లు డబ్బులు కూడా రాలేదు. అందరికీ పరిచయం ఉన్నది. మేము ఏం తిని ఉండాలా, ఏం దాగి ఉండాలా? ఊళ్ళో కైకిలు లేదు. మేము అతులు కొత్తలా ఎవరు కైకిలు వీరాలా కూలికి మమ్మల్ని మేమేం తిని బతుకులు. మా సేను మాకు మైదానం తెచ్చి ఇంత జొన్నలో మక్కలు పెట్టుకొని మా పొట్ట కడుపుకునే వాళ్ళం. మేము మమ్మల్ని పట్టుమని తెచ్చి జంగల ఉన్నదని తెచ్చి ఊళ్ళో పెడతామని ఊళ్ళో కూడా గడిలో పెట్టింది మమ్మల్ని. ఆ పరిస్థితి ఏం కాదు. మాకు డబ్బులు ఇస్తారా లేకుండా మా ఊళ్ళో మాకు తోలేస్తారా? మా డబ్బులు మా పట్ట భూములు మొత్తం మాకు ఇచ్చి చేస్తేనే ఇక్కడ ఉంటాం, లేకుంటే అక్కడికి వెళ్తాం.